హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ ప్లేట్ బై ప్రియా. ఈరోజు వీడియోలో కాకరకాయ అనేది ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా డిఫరెంట్ స్టైల్లో కాకరకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ఇక్కడ 2 బిగ్ సైజ్ కాకరకాయలు అనేవి తీసుకుని చక్రలాగా కట్ చేసుకుని మధ్యలో ఉండేటువంటి గింజలు అనేవి తీసుకుని వాటర్లో 1 స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుని 15 to 30 మినిట్స్ పాటు సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల కాకరకాయలో ఉండేటువంటి చేదంతా కూడా పోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని 1.5 స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకుని దీనిలో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు అనేవి వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్ అనేది ముక్కలుగా కట్ చేసుకుని ఇది కూడా సగం కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు అనేది కూడా వేసుకుని 1 మినిట్ పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా చల్లారేంత వరకు మనం పక్కన పెట్టుకోవాలండి. ఇలా చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని దీనిలో కర్రీకి సరిపడగా సాల్ట్ అనేది వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1.5 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, చిన్న బెల్లం ముక్క వేసుకోండి. ఈ బెల్లం ముక్క అనేది కర్రీకి మంచి టేస్ట్ ఇస్తుంది. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుని వీడియోలో నేను చూపించిన విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 3 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకుని మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు అనేవి 50% వరకు మంచిగా మూత పెట్టి మగ్గించుకొని కుక్ చేసుకోవాలి. ఈ కాకరకాయలు అనేవి సగం కుక్ అయ్యాయి కదండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకునేటువంటి ఈ మసాలా ఏదైతే ఉందో అది కూడా దీనిలో యాడ్ చేసుకుని అంతా కూడా బాగా కలిసేంత వరకు మనం మిక్స్ చేసుకుని ఇంకొక 5 to 10 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకుంటే ఈ కర్రీ అంతా కూడా చక్కగా కుక్ అయిపోతుంది. కర్రీ అనేది ఎలా కుక్ అవ్వాలంటే మనకి ప్యాన్కి అనేది కొంచెం అడుగడుతూ ఉండేంత వరకు ఇది కుక్ అవ్వాలి. అప్పుడే ఈ మసాలాలో ఉండేటువంటి కంప్లీట్గా పచ్చి వాసన అంతా కూడా పోయి మంచి టేస్ట్ అయితే మాత్రం వస్తుంది. ఇలా ఇంకొంచెం మనకి ఫ్రై అయితే సరిపోతుంది. నేను ఇంకొక 2 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. చూసారా, కర్రీ అంతా కూడా చక్కగా మనకి కుక్ అయిపోయింది. ఇలా ఈ ప్యాన్కి అనేది మనకి స్టిక్ అవుతూ ఉండేటప్పుడే ఈ కర్రీ అనేది అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలోనికి మనం దీన్ని సర్వ్ చేసుకుంటే అసలు ఎంత యమ్మీగా ఉంటుందో. ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. అయితే మీరు చేసిన కర్రీ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.